भाई पाठा ऐसे पाठ जय वैएसआर जय वै भाई आटा ऐसे पाठेदा आता मी ఊరికంత రోడ్లు వచ్చినాయి చెప్పండి తొందరగా కట్టుకోండి అందరూ పెడతారు చెప్పండి తొందరగా కట్టుకోండి अरे पकड़ జరుగుతుంది ఫ్యాను అదే అదే అందరికీ నమస్కారం అండి. మా ప్రచారం నిజంగా చాలా సులభమైన పని. ఎందుకంటే మొదటిసారి ఒక ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలంతా అమలు చేసి మళ్ళీ మమ్మల్ని ప్రజల్లో పంపడం మాకు ఆ పని చాలా సులభమైంది. దాదాపు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి పొందున్నారు. అందరికీ ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే స్కూల్ కానీ సచివాలయం కానీ విలేజ్ క్లినిక్ కానీ ఆర్బీకే సెంటర్లు కానీ రకరకాలుగా అభివృద్ధి తీసుకొచ్చున్నారు ప్రతి గ్రామంలోకి. అదే కాకుండా ఇళ్ల స్థలాలు కానీ మళ్ళీ పెన్షన్స్ ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టారు కాబట్టి ₹1 లంచం లేకుండా ప్రభుత్వం నుంచి ఏం సేవలు అందాలో అవన్నీ ప్రజలకు అందుతున్నాయి కాబట్టి మా ప్రచారం కూడా అంతగా ఈజీగా ఉంది. మేము ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసింది ఈ గ్రామానికి కానీ ప్రజలకు కానీ, అదే కాకుండా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఏం చేయబోతున్నాం అని ప్రజలకు అందరికీ తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మిగిలిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉన్నా కానీ ఆ గ్రామానికి ఇంకా అభివృద్ధి ఏం చేయాలని అంటే వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారంగా దాని తర్వాత నాయకులకు డిస్కషన్ చేసిన తర్వాత
రాబోయే 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనేది ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టోగా తయారు చేసి ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే దాంట్లో కనపడుతుంది వాళ్ళు టీడీపీ వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పేసి భయం వచ్చేసింది. ఆ భయంతో వాళ్ళు ముందుగా దాదాపు 1 సంవత్సరం నుంచి వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఫస్ట్ వచ్చి వాళ్ళు మహిళలు మాయం చేస్తున్నారని ఒక నాయకుడు అన్నారు. ఒక నాయకుడు వచ్చి ఓట్లు మాయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు నిన్న ఇంకో నాయకుడు వచ్చి వాళ్ళు టెర్రరిస్టులు అంటే చెప్తున్నారు. అంటే వాళ్ళ వ్యవస్థ ముందు వాళ్ళు పెట్టిన జన్మభూమి కమిటీ వ్యవస్థ అది మళ్ళీ నడవాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు మళ్ళీ వాలంటీర్ ఇంత సేవలు అందించే ఒక వ్యవస్థని మళ్ళీ తీసేయాలని. అంటే ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ ఉంటే మళ్ళీ వాళ్ళ కంట్రోల్ తప్పిపోయి మళ్ళీ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి భయంతో ఆ వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. కానీ నిన్న కూడా మళ్ళీ మీరు గమనిస్తే వాళ్ళ నాయకుడు టీడీపీ వాళ్ళ నాయకుడు కూడా మహిళలకు ఒక సందేశం ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టబాకండి అని చెప్పేసి ఎవరన్నా ఓటు వేయకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ జెంట్స్కి భోజనం పెట్టదని చెప్పేసి ఆయన సూచనలు ఇస్తున్నారు. అంటే దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇంత అభివృద్ధి తీసుకొచ్చానని చెప్పి ఎంతో గొప్పగా చెప్పే మనిషి ఆ విధంగా సందేశం ఈ ఎలక్షన్కి పంపిస్తున్నాడంటే అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆయన ఒక్క మంచి పని చెప్పలేకుండా ఉన్నాడు కాబట్టి ఇంకేం తోచక మాకు ఓటు వేయకపోతే భోజనం పెట్టబాకండి అని చెప్తున్నారు. అది వాళ్ళ పరిస్థితి. మన ముఖ్యమంత్రి గారు అయితే అందరికీ గొప్పగా ఎంతో ధైర్యంగా చెప్తా ఉన్నారు, మీకు మంచి జరుగుంటేనే మాకు ఓటేయండి అని. ఆ విధంగా ఇప్పుడు దాకా నాకు తెలిసి మన దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. అందుకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నారు. వాళ్ళకి కలిస్తే వాళ్ళకు కూడా తెలుసు ఒక 10-15 సీట్లు తగ్గుతున్నాయని. అయినా కానీ పొత్తు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ఓటమి ఒప్పేసుకొని అక్కడ ఒక పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఓడిపోయినా కానీ అక్కడ ఇన్సూరెన్స్ పాలసీగా ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు నిజంగా మన ప్రభుత్వం డెలివరీ చేయకుండా ఉంటే, అంత మరి ప్రజలు అలసిపోయి ఉంటే, ప్రజలు ఇష్టం లేకుండా అసలు ఈ ప్రభుత్వం బయటికి పారేయాలని చెప్పి అనుకుంటే వాళ్ళు సింగిల్గా రావచ్చు కదా. అది కూడా చేయలేదు. దాని తర్వాత ఒక సినిమా యాక్టర్ని పక్కన పెట్టుకున్నారు గ్లామర్ పెంచుకోవడానికి, అది పని చేయలేదు. దాని తర్వాత ఢిల్లీకి పోయారు. నాకు తెలిసి ఈ మధ్య ఎవరు 3 రోజులు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంటే ఒక 3 రోజులు అక్కడ కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూసి దాని తర్వాత లాస్ట్లో ఒక లెటర్ చేసుకొని వచ్చినారు. అంటే వాళ్ళకి ఎంత ముఖ్యం అనేది, వాళ్ళ బలం ఎంత తక్కువ అనేది వాళ్ళ ప్రజలందరికీ చూపించారు. వాళ్ళ సీట్ సెలక్షన్స్ కూడా చూసుకోండి. ఆ సీట్ సెలక్షన్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు అంతా సేఫెస్ట్ సీట్స్ ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఆల్రెడీ ప్రజలందరికీ కనపడతా ఉంది. వాళ్ళకి ఏంటంటే ఆ భయం అనేది ఏర్పడి దాదాపు ఈ ముగ్గురే కాదు ఇంకెవరన్నా వస్తే కూడా కలుపుకొని తీసుకోపోవాలి, వీళ్ళని ఎదుర్కోలేమని చెప్పేసి. అది కూడా పాపం వాళ్ళకి ఆ పొత్తు కూడా పెట్టుకుంది కరెక్ట్గా అమావాస్యలో. వాళ్ళకి తెలుసో తెలీదో కానీ ఆ టైంలో వచ్చింది. అందుకే మైక్ కూడా ఫెయిల్ అయింది, లైట్లు ఫెయిల్ అయినాయి, అన్ని విధాలుగా వాళ్ళకి ఇబ్బందులే పడతా ఉన్నారు. కాబట్టి జరిగే కార్యక్రమాలు వచ్చే దాని మీద చాలా పెద్ద షాడో వేస్తుందని చెప్పేసి అంటారు. అందుకు ఆ అమావాస్య టైంకి వాళ్ళు కరెక్ట్గా సెట్ అయింది. ఆ పొత్తు అసలు ప్రజలతో పొత్తు పెట్టుకోకుండా మిగతా వాళ్ళతో పొత్తులు పెట్టుకొని మన ఎన్నికలకు దిగారు. తప్పకుండా మీ అన్ని గమనిస్తే ఆ భయం అనేది వాళ్ళ దాంట్లోనే కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.